హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మినపప్పుతో పని లేకుండా 1 కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు టేస్టీగా చేసుకునే వడలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టినట్లయితే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులను వేసుకోవాలి. మందంగా ఉన్న అటుకులను వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు, 1/4 కప్పు వాటర్ని పోసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు వరకు పెరుగునే తీసుకోవచ్చు. ఇందులోకి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది నానేలోపు ఒక 2 పొటాటోస్ని ఉడికించి పెట్టుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చాలా చక్కగా నానింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిన్నవి 2 పొటాటోస్ని ఈ విధంగా స్మాష్ చేస్తూ వేసుకోవాలి. ఇది ఇలా పిండిలో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలు, అలాగే ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూను ఈనోని వేసుకోవాలి. ఈ ఈనో వేసుకోవడం ద్వారా ఈ వడలు ప్లఫీగా వస్తాయి, టేస్ట్ బాగుంటాయి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. ఇలా వడల వేసుకోనికి వీలుండేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చేతిని కాస్త తడుపుకొని వీటిని వడల్లా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో నిదానంగా వేసుకోవాలి. ఎన్ని పడతాయో ఆయిల్లో అన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే వడలు రెడీ అయినట్లే. చూడండి, లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి చాలా బాగా వచ్చాయి. మీరు కావాలంటే ఈ పిండిని ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వడల్లా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మినప వడలు చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఇలా కేవలం రవ్వతోనే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.